ఆంధ్రప్రదేశ్లోని రేషన్ షాపుల్లో తమకు వీలైన సమయంలో సరుకులు తీసుకునే వీలుబాటు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ డీలర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తామంటూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనాలు ఎప్పుడు వస్తాయో ఎక్కడ ఆపుతారో తెలియని పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయని వినియోగదారులు అంటున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ పంపిణీపై ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం. తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లోని తొలి ఏడాది పాలనలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులోనే ప్రధానమైనది పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ కార్యక్రమానికి కామా పెట్టి నేరుగా పాత పద్ధతిలోనే పునరుద్ధరించి రేషన్ డిపోల ద్వారా సామాన్యులకి నిత్యావసర సరుకులు అందించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ నేపథ్యంలో అయితే గత ప్రభుత్వము ఈ రేషన్ డిపోలకి చెక్ పెట్టి వాహనాల ద్వారా ఇంటింటికి సరుకుల పంపిణీ అన్న కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇది పూర్తిగా క్షేత్రస్థాయిలో అయితే అమలు నోచుకోలేదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రతి ఇంటికి గడప గడపకి రేషన్ సరుకులు అందజేస్తామని చెప్పి ఏదో ఒక పాయింట్ ద్వారా ఒక వాహనాన్ని నిలిపివేసి వాళ్ళకి కాస్తంత సమయమే ఇచ్చి అందులోనే సరుకులు అందజేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరా శాఖ మంత్రి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లిన నేపథ్యంలోని బియ్యం పక్కతో పడుతున్న నేపథ్యంలోని సరుకులు కూడా పక్కతో పడుతున్నాయి అన్న ఆరోపణల నేపథ్యంలోనే మళ్ళీ రేషన్ డిపోలకి రేషన్ డీలర్ల చేతికే మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చిన సంఘటన మనం చూస్తున్నాం. అయితే ఇది గత 1వ తారీఖు నుంచి ప్రారంభమైన నేపథ్యంలో దీని ప్రకారం ప్రజలకి ఎలాగా ఇది అవకాశం ఉంది, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగైన అవకాశాలు ఉన్నాయా లేదా అంటే మనం చూసుకుంటే 1వ తారీఖున ప్రారంభమైన ఈ పౌర సరఫరాల ప్రక్రియ రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆదివారం కూడా విరామం లేకుండా ఇలాగ పూర్తి స్థాయిలోని పంపిణీ ప్రక్రియ కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఇప్పుడు దీని సంగతి మనం చూసుకుంటే ఇప్పుడు మనతో రేషన్ డీలర్లు మనతో ఉన్నారు. ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, దీంతో ప్రజలు ఎటువంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అలాగే విధంగా రేషన్ డీలర్లు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి రేషన్ డిపోలు గతంలో చూస్తే వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేసేవారు. మరలాసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ డిపోల డీలర్ల చేతికే ఈ పంపిణీ వ్యవస్థని అయితే అప్పచెప్పిన సంగతిని మనం చూస్తున్నాము. దీన్ని బట్టి మీరు ఎలా స్పందిస్తున్నారు? ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంత ముందుగానే ఇప్పుడు ప్రజలు రేషన్ డిపో దగ్గరికి వచ్చి ఏ టైంలో ఆ టైంలో తీసుకోవాలని వాళ్ళు ఉంటున్నారు. మనం కూటమి ప్రభుత్వం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రేషన్ డిపోల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాకు ఏంటంటే ప్రజలు మాత్రం ఇదే మొక్కు ఎక్కువ చూపిస్తున్నారు, డిపోల దగ్గరికి వచ్చి తీసుకుందామని. ఎందుకంటే ఇంతకుముందు వ్యాన్ వచ్చేది ఎక్కడో పెట్టేవారు, అది ఎక్కడో వస్తే ఆ టైంకి వచ్చి తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత వాళ్ళు పోయినట్టే. లేకపోతే మా దగ్గరికి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డవారు. వ్యాన్ రాలేదు, ఎప్పుడు వస్తారు, మీరు ఇచ్చివ్వలేపారా, మీరు ఇచ్చేస్తే బాగుండేది, అప్పుడు ఏ టైం వచ్చే తీసుకునేవాడు. ఎందుకంటే దూర ప్రాంతం వాళ్ళు ఎక్కడో ఉదయాన్నే చేసేవాళ్ళు, రాత్రి మళ్ళీ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడేది. కానీ ఈ డిపోలు ద్వారా ఇవ్వడం వల్ల వాళ్ళు ఏ టైంకి కదా ఆ టైం తీసుకోవడానికి చాలా వీలుంది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు మేము ఇస్తూనే ఉన్నాము. అలాగే 65 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళకి కూడా మంచి సదుపాయం పెట్టారు. వాళ్ళకి వెళ్ళి ఇవ్వడానికి వికలాంగులకైనా సరే ఎవరికైనా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం కూడాను. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే పోర్టబిలిటీ ప్రకారం చూసుకుంటే ఏ ఏరియాలో వ్యక్తి అయినా, ఏ గ్రామంలో వ్యక్తి అయినా, ఏ జిల్లాలో వ్యక్తి అయినా పలానా రేషన్ షాప్ అందుబాటులో ఉన్న రేషన్ షాప్లోకి వెళ్ళి రేషన్ తీసుకునే సౌకర్యం అయితే ప్రభుత్వం కల్పించింది. దానికి తగ్గ మీకు సరుకులకు ఇస్తున్నారా? అటువంటి కార్డుదారులు ఎవరైనా మీ దగ్గరికి వస్తున్నారా? మా పోర్టబిలిటీ అయితే గవర్నమెంట్ ఇచ్చిందండి, ఎక్కడైనా తీసుకోవచ్చని. కానీ సరుకు మాకు కొంతవరకు సరుకు ఇచ్చింది, కానీ ఎవరు వచ్చినా మేము ఇస్తున్నామండి. ఎక్కడ ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా, పై ఊరి నుంచి కష్టపడే కూలీలు వచ్చినా, అంత ముసలి వాళ్ళు ఎవరు ఇక్కడ వచ్చినా మేము మీ ఇంటికే వేస్తాము అమ్మా, మీరు ఇక్కడ ఉండకండి కూడా మేము చెప్తున్నాము. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అలా చెప్తే వాళ్ళు కొంతమంది తెలియట్లేదు, మేమే చెప్తున్నాము. తెలియక వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మేము ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే వృద్ధులకి వికలాంగులకి 65 ఏళ్ళు దాటిన వృద్ధులకి వికలాంగులకి కూడా డోర్ డెలివరీ సదుపాయం అయితే కల్పించింది రేషన్ డిపోల ద్వారా. వాళ్ళకి అందించాల్సిన సరుకులు కూడా అందించాల్సి వస్తుంది. మీ లిమిట్లోని ఈ కార్డుదారులకి మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అందజేస్తున్నారు లేదా? మేము తప్పకుండా అందజేస్తున్నామండి. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, కాకపోతే 65 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా రాలేకపోయిన వాళ్ళు కూడా మేము అందిస్తున్నాం. లేకపోతే వికలాంగులు కూడా మేము డోర్ డెలివరీ చేసి ఇప్పిస్తున్నాం.
ఇప్పుడు మనం చూసుకుంటే రేషన్ డిపో ద్వారా ఎన్ని రకాల సరుకులు ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి, ఏ సరుకులు ఇస్తున్నారు? ప్రస్తుతానికి అయితే బియ్యం పంచదార ఇస్తున్నామండి. చాలామంది కందిపప్పు వాదే అడుగుతున్నారు. అది కూడా ఇస్తే ప్రభుత్వం చాలా మంచిది. ఇది బియ్యం పంచదార గురించి అనుకుంటాం, కానీ కందిపప్పు కూడా ఇంకో రకం ఇస్తే మంచిది. ఇప్పుడు బియ్యం ఉచిత బియ్యమా లేకపోతే ₹2 కిలో బియ్యమా? లేదండి, ఉచిత బియ్యం ఫ్రీ అండి. ఫ్రీ. పంచదారకి మాత్రం డబ్బులండి, అది ₹17 అర కేజీకి, అది తీసుకుంటున్నాం. మిగతా బియ్యం మాత్రం ఉచితంగా ఇస్తున్నాం. సరే, ఇప్పుడు మనం అది చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల ద్వారా రేషన్ తీసుకునే సౌకర్యం ఎలా ఉంది, గతంలోని ఎండిఓ వాహనాల ద్వారా తీసుకునే వ్యవహారం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునేందుకు మరికొంతమంది వినియోగదారులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, గతంలో అయితే గత ప్రభుత్వము ఇంటింటికి వాహనాలతోటి ప్రతి గడపకి సరుకులు అందిస్తారని చెప్పింది. అయితే ఇది క్షేత్రస్థాయిలో అయితే అమలు కాలేదని కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ పాత పద్ధతినే కొనసాగిస్తూ ప్రభుత్వం అయితే ఒక అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో అంటే గతంలో కూడా బేబీని ఇచ్చేవారు, 15 రోజులకు ఒకసారి వచ్చేవారు. కొద్దిగా ఎదురు చూడటం ఎక్కువ అయ్యేది. అది ఇప్పుడు మనకు నచ్చినప్పుడు వచ్చి తీసుకుంటాం కదా, అదే అనుకోవడం. ఇప్పుడు చూసుకుంటే సమయం కూడా మీకు అనుకూలంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అనుకూల సమయాల్లో ఏర్పాటు చేయడం. దీన్ని బట్టి ఈ సరుకులు మీకు అందుబాటులో ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాం. దానికోసం బండి కోసం అలాగే ఎదురు చూడటం అయ్యేది. ఆ ఎదురు చూడకుండా ఇది బాగుంటుంది కదా. అది బాగుంది అనుకోండి, ఇంటి దగ్గరికి వచ్చి అంటే మాకు ఒక్కరికి వచ్చిందంటే అందరికీ రాదు కదా. అది పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ 15 రోజులకైనా తెచ్చి ఇచ్చేవారు. అదే ఒకటి. అంటే 1 నుంచి 15వ తారీఖు లోపు మీకు సరుకులు అందేవా, లేకపోతే 1వ తారీఖు నుంచి ఇప్పుడు రేషన్ షాపులు పెట్టిన తర్వాత 1వ తారీఖు నుంచి అందుబాటులో ఉన్నాయి? గతంలో అలా ఉండేదండి. గతంలోనే 1వ తారీఖు నుంచి ఇచ్చేవారు. బండి కూడా అంటే మాకు 7వ తారీఖు 8వ తారీఖు అలా తెచ్చేవారు. 7వ తారీఖు 5వ తారీఖు నుంచి అలాగే ఎదురు చూసేవారు, బేగ వస్తుందా రాదా ఏటా అని. అందరిని అడగడం చేయడం. అదే అయితే మనం చూసుకున్నట్టయితే గతంలోనైతే మనం వాహనాల కోసం ఎదురు చూసే పరిస్థితి అయింది. ఇప్పుడైతే రేషన్ షాపుల ద్వారా నేరుగా తీసుకునే సౌలభ్యం కలిగి ఉందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నట్టయితే సరుకులు అందించడం ద్వారా ప్రజలు అయితే అదే వినియోగదారులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా 65 ఏళ్ళు దాటిన వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకు కూడా ఇంటింటికి డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించడంతో వీరే నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సరుకులు అందజేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఒక రకంగా చూసుకుంటే గతంలో మాదిరిగా ఒక వాహనం ఒక దగ్గరకు వచ్చి దాని దగ్గర ప్రజలు పాటలు పడే కన్నా ఇక్కడే నేరుగా ఒక పాయింట్లోని ఒక రేషన్ షాప్లోని సరుకులు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన సమయంలో వాళ్ళు వచ్చి వారికి నచ్చిన సరుకులను తీసుకెళ్ళవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా బియ్యం కూడా ఉచితంగా అందజేస్తున్నాము. ఇతర సరుకులు చూస్తుంటే అదనంగా పంచదార అయితే ₹17కి అందజేస్తున్నాం అని చెప్తున్నారు. రానున్న రోజుల్లోని పౌర సరఫరా శాఖ ద్వారా పలు రకాలైన పప్పులు, తృణధాన్యాలు కూడా అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం ఇప్పటికే చేస్తుంది. అది కూడా కాకుండా సరుకులు కాదన్న వాళ్ళకి, సరుకులు వద్దన్న వాళ్ళకి కూడా, బియ్యం వద్దన్న వాళ్ళకి కూడా దానికి సంబంధించిన మేరకు సరుకులు అందజేయాలి, పప్పులు ఉప్పులు అందజేయాలి. లేకపోతే నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే ఈ తాలూకా సొమ్ముని జమ చేయాలన్న ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు కానీ, అటు వినియోగదారులు కానీ పూర్తిగా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.